Very good morning, student friends. This is your Dr. Gopal Krishna, Assistant Professor, Adhikaran University, Rajahmundry. We are very happy. This time we will go to the next lesson. There is a lesson number 5, the teacher as a model. Before going the lesson, already last time 4 classes are explained to you and I sent to PPT and mails also. Now we are going to the next lesson, the teacher as a model. ఎందుకు టీచర్ యాజ్ ఎ మోడల్ లెసన్ కూడా ఎక్కువ మనం హైలైట్ చేసి చెప్తున్నామంటే డిస్కస్ చేస్తున్నామంటే మెయిన్గా టీచర్ ఈజ్ ఏ నోడల్ ఇన్ ద సొసైటీ. ద టీచర్ యాజ్ ఎ గ్రేట్ ప్రొఫెషన్ అకార్డింగ్ టు ఎనీ సిచ్యువేషన్. సో మెయిన్గా ఆ టీచరు ఎందుకు మోడల్ అనే లెసన్ ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ మోడల్ గురించి మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో మెయిన్గా ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇక్కడ ఎనీ ప్రొఫెషన్, నాట్ ఓన్లీ వన్ ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్, ద లాయర్స్, ద టీచర్స్, డాక్టర్స్, యాక్టర్స్, engineers, any profession coming from there, the topic is a role mode from their hands, from the teacher. అదే అంటున్నాం మనం. ఇక్కడ సొసైటీలో ఏ వృత్తికి లేనటువంటి మంచి వాల్యూ దేనికి ఉందంటే టీచింగ్ ప్రొఫెషన్. అందుకనే ద టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ అంటాం. ద టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ చెప్తుంటాం. కాబట్టి ఇక్కడ టీచింగ్ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఏ విధంగా ఉంది దీంట్లో చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇంజనీర్, their services according to 50 years or 60 years of completion of their engineer, no need to societies sometimes. Like a police department or revenue department, other any departments. Now, I don't want to express any department, but the teacher is not a retirement. The teacher build the so many lives. The architecture or engineer architects their only their life, but the teacher architects that build the number of lives. So the teaching is perceived as a stimulating, directing, guiding the learner and evaluating the learner outcomes of the teaching, a process that enables the learner to learn on his own. The teaching is perceived as stimulating, directing, guiding the learner and evaluating the learning outcome of teaching, a process that enables the learner to learn on their own. The teaching learning process is a mean whereby society trains its young ones in a selected environment as quickly as possible to adjust themselves to the world in which they live. Again, I will repeat the same very important concept. The teaching learning process. The teaching learning process is a mean whereby society trains. ఎందుకంటే టీచర్ ట్రైన్ చేయడం అంటే నాట్ ఓన్లీ ద వన్ పర్సన్. ఒక స్టూడెంట్ టీచర్ని ట్రైనప్ చేస్తే దేర్ ఫ్యామిలీ కానీ దేర్ స్కూల్ కానీ ఎంటైర్ వన్ జనరేషన్, ఒక మొత్తం జనరేషన్కి అంతటి కూడా చక్కటి ఎగ్జాంపులరీగా ఉండొచ్చు, ఒక మోడల్గా ఉండొచ్చు, ఒక మోడల్గా ఉండొచ్చు అనే కాన్సెప్ట్తో ఇక్కడ మంచి సొసైటీని ట్రైన్స్ చేస్తుంది ఎవరంటే టీచర్స్ అన్నమాట. సో యంగ్ వన్స్ ఇన్ ఎ సెలెక్టెడ్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ క్విక్లీ యాజ్ పాసిబుల్ టు అడ్జస్ట్ దెమ్సెల్వ్స్ టు ది వరల్డ్ ఇన్ విచ్ దే లైవ్. సో or not only in our country or any country, entire world, any teaching profession is the noblest profession, because the teaching learning has 4 aspects. That is teacher, students, learning process, learning situation. These are the main concepts. What are they? The teacher, the student, learning process, learning situation. For example, the teacher. ఇక్కడ మనం టీచర్ గురించి చూస్తున్నాం. ఇక్కడ టీచరు యాటిట్యూడ్ కానీ అఫెక్షన్స్ కానీ అందుకనే మనం చెప్తా ఉంటుంటా TESHER. సో వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ టీచర్? టీ మీన్స్ ద థాట్ఫుల్, మంచి ఆలోచనాత్మకంగా ఉండాలని చెప్తున్నా. ఈ మీన్స్ ఎనర్జెటిక్, చక్కటి ధైర్యశీలిగా, మంచి బలవంతంగా, మంచి బలవంతులుగా ఉండాలని చెప్తున్నా. అలాగే యాటిట్యూడ్, యాటిట్యూడ్, చక్కటి వైఖరి కలిగి ఉండాలని చెప్తున్నాను. అలాగే C ఫర్ క్యారెక్టర్, మంచి లక్షణాలు కానీ గుణగణాలను కలిగి ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే H ఫర్ హానెస్టీ, నిజాయితీగా, టీచర్ కూడా నిజాయితీగా ఉన్నట్లయితే మనం చాలా ఎక్కువగా ఉంటుంటాం అనమాట. అండ్ ఈజ్ ఏ ఎనర్జెటిక్ సిస్టమ్, బాగా ఎంథ్యూజియంగా ఎనర్జెటిక్ ఎక్కువ ఉండాలి. R is responsibility. So here the teacher
దట్ థాట్ఫుల్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, యాటిట్యూడ్తో కలిగి ఉండాలి, క్యారెక్టర్ కలిగి ఉంటాం, అలాగే హానెస్టీగా ఉండాలి, అలాగే ఎంతూజియంగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. కాబట్టి టీచర్ ఎప్పుడు కూడా మెయిన్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒకటే కాదు, మెయిన్గా 4 కాన్సెప్ట్. వాట్ ఆర్ ద టీచర్, ద స్టూడెంట్, లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ సిచ్యువేషన్. దీస్ 4 ఈజ్ అ మెయిన్. అక్కడ మనం ట్రయాంగిల్ చూసేటంటే 1 కార్నర్ టీచర్, 1 కార్నర్ స్టూడెంట్, and another corner is the learning process, another corner is the learning situation. These are the 4. So already I explained what is called teacher. Teacher gu man cheppam. So again, the student means the learner. Enta teacher baga cheppina, enta teacher model ga unna, enta teacher highest qualifications unna, enta eligibility to, enta ability to enta cheppina kuda lack of students can లేకపోతే no value the teaching. So here the students also another important aspects. Teaching learning process లో స్టూడెంట్స్, లెర్నర్ అంటే అభ్యాసకుడు, లెర్నర్ అంటే నేర్చుకునేవాడు. లెర్న్ మీన్స్ నేర్చుకునేవాడు, ఏదైనా కావచ్చు. నాట్ ఓన్లీ 1 స్టూడెంట్, ఎనీ టెక్నికల్ స్టూడెంట్ ఆర్ ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్, తెలియని తెలుసుకునే వాళ్ళు అందరికి మనం అంటామంటే స్టూడెంట్ అన్నాం. అండ్ నెక్స్ట్ వన్ లెర్నింగ్ ప్రాసెస్, అభ్యాస ప్రక్రియ. is also very very important. What is called process? Process means one systematic way. One systematic అంటే ఒక అభ్యాసాన్ని ఒక సిస్టమాటిక్ వేగా నేర్చుకోకపోతే తెలియదు, కాబట్టి లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. దాన్ని ఒక సిస్టమాటిక్ వేగా చూడాలి. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్? బిఫోర్ ద లెర్నింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ మీన్స్ ఎడ్యుకేర్, విద్య అనే కాన్సెప్ట్ నుంచి వస్తున్నాం. సో ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో 3 types. One is formal education, non-formal education, and informal education. Already I taught the first lesson also. The learning model of the education lo cheppalante formal education, non-formal education, and informal education. This is also very very important thing. So the learning process, ikkada abhyasana prakriya anedi eppudu kuda ela undalante oka system lo nadavari, oka vidanamtho nadavali. Ikkada starting nunchi ending varaku kuda day by day, day to day, adi oka known to unknown ani, సింపుల్ టు కాంప్లెక్స్ అని, ఇక్కడ కాంక్రీట్, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ వెళ్తుంది. దాన్ని లెర్నింగ్ ప్రాసెస్ ఒక సిస్టమ్ ఉన్న. అండ్ నెక్స్ట్ వన్ లెర్నింగ్ సిచ్యువేషన్. ద లెర్నింగ్ సిచ్యువేషన్ జస్ట్ లైక్ is there examples of the situation, number of examples. This is called depend on their learning experiences. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చక్కటి వాతావరణం కలిగి ఉండాలి. ఈ రోజున సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కానీ ఎక్కడైనా సరే చెప్తున్నాను అనమాట. ఒక మంచి ప్రతిభావంతులుగా ఉండాలి, సక్సెస్ కావాలి, విజయం సాధించాలంటే సిచ్యువేషన్ ఆల్సో ఇంపార్టెంట్. ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, సిచ్యువేషన్ మీన్స్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చక్కటి వాతావరణం కలిగినట్లయితే ఇంకా బాగా చేయొచ్చు అన్నారు. సో ద టీచర్ క్రియేట్స్ ద లెర్నింగ్ సిచ్యువేషన్ ఫర్ ద learner. So teaching learning has the 4 aspects. What are they? The teacher, student, learning process, learning situations. The teacher creates the learning situations for the learners, and the teaching is a person who teaches. The teaching is a person who teaches, controls the learning, dispenser of knowledge, an ultimate authority, a director of learning. The teacher's role is to give the learner the responsibility to learn, the decision maker in the teaching process. Very very important concept. The teaching is a person who teaches, ఎవరైతే బోధిస్తున్నారో, కంట్రోల్స్ ద లెర్నింగ్, అభ్యాసకుని ఎప్పుడు కూడా మనం దాన్ని కూడా కంట్రోల్ చేస్తూ, డిస్పెన్సర్ ఆఫ్ ది నాలెడ్జ్, ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే ఒక జ్ఞాన జ్యోతి లాగా, ఒక విజ్ఞాన జ్యోతిలో వెలుగుతుంటుంటాడు అనమాట. అకార్డింగ్ టు ద రాస్, ద ఫిలాసఫికల్ చెప్తా ఉంటుంటాడు అనమాట. ఉపాధ్యాయులు అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి వెలుగును ఇస్తూ తను హరించుకుపోయేవాడు ఉపాధ్యాయుడు అంటాడు. ఇన్ మై కాన్సెప్ట్ యాక్చువల్గా అంత మనం హరించిపోయేంత లెవెల్స్ కాకపోయినా కూడా we will try to service to other people, the service to the learners, the service to our students, the service to our student teachers. This is the most important. So knowledge provide, the teacher is a knowledge provide. ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని ఎప్పటికప్పుడే అందిస్తూ ఉంటుంటారు. ద పేరెంట్స్ గివ్ ఓన్లీ బర్త్, ద టీచర్ గివ్ ఏ లైఫ్, ద లైఫ్ త్రూ నాలెడ్జ్. అందుకని అంటున్నాం, మన దగ్గర సొసైటీలో ఏదైనా మిస్ కావచ్చు, కానీ మన నాలెడ్జ్ ఎవరు కూడా మిస్ కాకపోవచ్చు, ఎవరు కూడా దొంగలించి లేకపోవచ్చు. యు లాస్ట్ ఎనీథింగ్, యు లాస్ట్ ప్రాపర్టీ, లాస్ట్ ఇన్కమ్, ద లాస్ట్ అసెట్, ద లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ ఓన్లీ డిడ్ నాట్ ఎనీవన్ మన నాలెడ్జ్ ఎవరు కూడా తీసుకోలేకపోయిన ఎవరంటే ఎవరు తీసుకెళ్ళారు. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ ద మెయిన్ థింగ్. అదే అంటున్నాం, వాట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డిఫరెన్స్ ఏంటి? కేవలం దాన్ని తెలుసుకున్న దాని అంతని మనం ఏమంటామంటే ఎడ్యుకేషన్ అంటాం. కానీ దాన్ని ఇంకా ఆలోచింపు పరంగా తీసుకుని దాని ప్రకారం తీసుకుని అంతా కూడా నాలెడ్జ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ మీద కొన్ని పేపర్స్ పెట్టాం, అందులో పేపర్ ఎగిరిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి, క్లాస్లో చాలా మంది ఉన్నారు. అవన్నీ ఏం చేస్తారు జనరల్గా మీరైతే యాజ్ ఎ స్టూడెంట్గా మీరు అసలు ఏం చేస్తారు? ఓకే, కొంతమంది పేపర్ తీసి ఇక్కడ పెడతారు, లేదా ఇంకోటి తీసి పెడతారు, మళ్ళీ తీస్తారు. సో ఇక్కడ పేపర్ ఎందుకు పడిపోయింది? ఇక పడిపోయిన పేపర్ తీసి పెట్టడం అనేది ఎడ్యుకేషన్. కానీ వాట్ ఇస్ ద రీజన్? అసలు ఎందుకు పడిపోయిందనే రీజన్ ఎవరైతే తెలుసుకుంటారో దట్ ఈస్ కాల్డ్ ఎ నాలెడ్జ్. పడిపోయిందని తీసి పెట్టడం అనేది ఎడ్యుకేషన్. యు లెర్న్ సంథింగ్, యు డూ సంథింగ్. ఓకే, అదే వాట్ ఇస్ ద రీజన్, వాట్ ఈస్ ద రిసోర్స్, వాట్ ఈస్ ద రీజన్, కాజ్ అనేది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే దట్ ఇస్ కాల్డ్ నాలెడ్జ్ అంటాం. ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆర్పడం కానీ, లేదా డోర్ వేయడం కానీ, ఇంకోటి కానీ చేసి దాని అంతా మనం ఏమంటామంటే నాలెడ్జ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి. అల్టిమేట్ అథారిటీ అండ్ డైరెక్టర్ ఆఫ్ లెర్నింగ్, మన చక్కటి అథారిటీ ఉంది. అలాగే టీచర్స్ రోల్ ఈజ్ టు గివ్ ది లెర్నర్ ద రెస్పాన్సిబిలిటీ టు లెర్న్. అది చక్కటి బాధ్యతగా మనం చెప్తా ఉంటున్నాం దాన్ని కూడా అనమాట. ద డిసిషన్ మేకర్ ఇన్ ద టీచింగ్ ప్రాసెస్, అది మనం చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటుంటాం అనమాట. సో కాబట్టి ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ మీన్స్ through which the teacher, the learner, the curriculum and other variable are organized in a systematic manner to attain predetermined goals and objectives. Teaching learning process is a means through which the teacher, the learner, the curriculum and their variable organized in a systematic manner to attain predetermined goals and objectives. Okay, come to the point of the which the teacher, the learner, the curriculum. What is called curriculum? Curriculum means the career. Career means to run away. స్పీడ్ ఎంతవరకు విద్యార్థి నేర్చుకోగలడో, ఎంతవరకు తెలుసుకోగలడో, ఎంతవరకు సాధించగలడో ద టీచర్ మస్ట్ బి కోఆపరేట్ ద స్టూడెంట్. అంతవరకు నేర్చుకోగలిగితే దాని అంత కరికులం అంటాం. బట్ యాక్చువల్గా సంబడి స్టూడెంట్స్ ఆర్ సంబడి పర్సన్స్ ఇన్ ద సొసైటీ, what is they don't know what is the difference between the curriculum and syllabus. What is called syllabus? What is the curriculum? So what is the difference between the syllabus and curriculum? Anyone? Okay, syllabus is only the restricted areas. ఒక సంవత్సర కాలంలో, వార్షిక కాలంలో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో చూసి దాని ప్రకారం నేర్చుకున్న దాని అంతటిని దాని మీద ఎగ్జామ్ కానీ, లేదా ఇంకొక గ్రేడ్ కానీ, జిఆర్పి కానీ, ఇంకో టెస్ట్ కానీ ఎవాల్యుయేట్ చేస్తే దట్ ఇస్ ద ఓన్లీ సిలబస్. బట్ కరికులం ఈస్ నాట్ లైక్ దట్. Curriculum is not only one aspect, the integrated personality, all-round development, comprehensive levels అన్ని కూడా విద్యార్థులు రావడం అంతటిని కూడా మనం ఏమంటామంటే కరికులం సిస్టమ్ అంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కరికులం అనేది ఎప్పుడు కరియర్ రన్ అవే అంటుంటాం. ఇక్కడ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నాడు. నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్, not only in our subject, at the same time along with our subject and along with our content also we will suggest, we will learn more aspects, just like the reading, writing, speaking, some skills, just like participation of the literary events means just like a quiz, essay writing, debate and other activities, just like the creativity, their craft, their SUPW. These are the curriculum models. So every teacher, every learner also, we will try to develop the curriculum and other variables are organized. What is called variables? దాని అంతా మనం ఏమంటామంటే వేరియబుల్స్ అంటే చరాలు అంటుంటాం. ద వేరియబుల్స్ ఆల్సో 3 types. మీకు ఐడియా ఉంటుంది 3 types. దాన్ని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇంటర్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్, dependent variable and inter variable. Independent variable here especially in this process the student, and another one that dependent variable is the teacher. Sometimes the teacher and the students also the changes of depend to independent to depend. For example, learning something on the time, the student is a independent variable. For example, going the teaching or in the classroom or after the classroom, the teacher is an independent variable, the student is a dependent variable. For example, learning something, learning some the content, that is called the student is an independent variable, the teacher is a dependent variable. Okay, and the third one, inter variable. Inter variable is just like there is health, education, happiness, name, and neighbors, friends, environment, surroundings, circumstances,
financial criteria, the family background. So these are the variables that is also influence sometimes or organized in a systematic manner to attain pretend goals and objectives. మనకి ఎటువంటి ఆబ్జెక్టివ్స్ అనేటువంటి మనం తీసుకున్నాం. For example, teacher is a model and మనం discuss చేస్తున్నాం. The teacher is a model. It's okay. A role model is a person who inspires and encourages to strive for greatness. A role model is a person who inspire. ఇక్కడ ఏదో చెప్తున్నాం, టీచర్ ఎందుకు మోడల్ అయ్యారు అని చెప్పాలంటే సమ్ టైమ్స్ అదే చెప్తుంది. నార్మల్ టీచర్ టెల్స్, an average teacher explain, a good teacher demonstrate, the best teacher is a inspire. So what is called inspire? A normal teacher tells, సాధారణ చెప్తుంది. An average teacher explain, వివరిస్తా ఉన్నారు. A good teacher demonstrate, ఒక బోధించే విధంగా. A best teacher is a inspire. Inspire అంటే two aspects. One is directly inspire and indirectly inspire. Directly means as a model of the teacher చూసి పిల్లలు బాగా ఫాలో అవుతుంటారు. వే ఆఫ్ డ్రెస్సింగ్ కానివ్వండి, వే ఆఫ్ మూమెంట్స్ కానివ్వండి, వే ఆఫ్ గెస్చర్స్ కానివ్వండి, వే ఆఫ్ ప్రజెంటేషన్స్ కానివ్వండి, వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వే ఆఫ్ ఎనీథింగ్ దట్ సమ్టైమ్స్ ద స్టూడెంట్స్ దే విల్ ట్రై టు ఫాలో ద టాపిక్స్ అనమాట. కానీ దాని అంతా ఇన్స్పైర్ అంటాం. అండ్ అనదర్ వన్ ఇండైరెక్ట్ ఇన్స్పైరింగ్. For example, the teacher tells, the teacher explains, the teacher told to the great people, the great personalities, just like Mahatma Gandhi, Thomas Alva Edison, Einstein, Mother Teresa, Swami Vivekananda, and Ramakrishna Paramahamsa. These are the great people. These are the great personality in our world. That biographies that are also inspired to the students. So a role model is a person who inspires and encourages to strive for greatness. ఇక్కడ ఒక మంచి మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే టీచర్ అనమాట. లైవ్ టు అవర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ అండ్ సీ ది బెస్ట్ ఇన్ అవర్ సెల్స్. మనం ఎక్కువగా మనకి గొప్ప విధానం పొందడం. ఏ రోల్ మోడల్ ఈజ్ సమ్ వన్ వి అడ్మైర్ అండ్ సమ్ వన్ వి అస్పైర్ టు బి లైక్. మనం చూసి కొంతమంది ఒక ఆదర్శంగా కానీ ఒక భావాలతో కలిగినట్లయితే చాలా బాగుంటుంది. వి లెర్న్ త్రూ దెమ్ through their commitment to excellence and through their ability to make us release our own personal growth. We learn through them, through their commitment to excellence and through their ability. అంటే మనం చెప్పేటువంటి సామర్థ్యాలు, మనలో ఉన్నటువంటి స్కిల్స్, మనలో ఉన్నటువంటి హ్యాబిట్స్ కూడా ఒక చక్కటి మోడల్గా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. టు మేక్ అస్ రిలీజ్ అవర్ ఓన్ పర్సనల్ గ్రోత్ అని చెప్తా ఉంటుంటాం అనమాట. అలాగే మెయిన్గా we look to them for advice and guidance. ఇక్కడ టీచర్ కూడా ఎలాగా వర్క్ చేస్తుంటారంటే చక్కటి అడ్వైజ్గా. అడ్వైజ్ మీన్స్ ఇక్కడ మంచి చక్కటి సలహాదారుగా, అదే మంచి మార్గదర్శకత్వంగా ఉంటుంటారు అన్నమాట. చక్కటి అడ్వైజ్గా ఉంటుంటారు. ఉండి సలహాలు సంప్రదాయాలు కూడా చేస్తూ ఉంటుంటారు. స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి, స్టూడెంట్ యొక్క క్యూరియాసిటీని బట్టి అడ్వైజ్ చేస్తూ వాడికి ఎడ్యుకేషన్ డెవలప్ చేయమని చెప్తూ ఉంటుంటారు. అదే సమ్ టైమ్స్ అంటుంటాం, టీచర్స్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా డోంట్ బ్లేమ్ ఇన్ నెగిటివ్ వే. ఎవరిని కూడా ప్రతికూలంగా ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే వీ హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ ద స్టూడెంట్స్. వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ ఎంకరేజ్. వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఎప్పుడు బ్లేమ్ చేయడానికి ఇప్పుడు కూడా అవకాశం లేదు. ఎందుకంటే మనం ప్రతి స్టూడెంట్లో ప్రతి పర్సన్లో కూడా ఏదో ఒక పొటెన్షియల్ పవర్ ఉంటుంది, ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఎవరైతే తీసుకున్నారో, ఆ ఎనర్జీని ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నారు, అదే అన్న సమ్ టైమ్స్ బ్యాక్ పెయిన్ తీసుకుంటూ ఉంటున్నారు అంటుంటాం. బ్యాక్ పెయిన్ చేసేం కాదు, మనం వాళ్ళు చెప్పేటువంటి ఆర్గనైజ్ ప్రకారం ఉంటాం. ఓకే, ద టీచర్ టిపికల్లీ డు నాట్ థింక్ దెమ్సెల్వ్స్ టు రోల్ మోడల్స్. టీచర్కి కూడా థింకింగ్ చాలా బాగుండాలి, చక్కటి రోల్ మోడల్గా ఉండాలి. హౌవెవర్ ఇన్ అడ్వాంటేజ్లీ దే ఆర్ స్టూడెంట్స్ స్పెండ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ టైమ్. చక్కటి సమయస్ఫూర్తితో పాటు చక్కటి టైం మేనేజ్మెంట్ కూడా చెప్తా ఉండాలన్నమాట. విత్ దర్ టీచర్ అండ్ దేర్ ఫోర్ ద టీచర్ బికమ్స్ ఏ రోల్ మోడల్ ఆఫ్ దెమ్. ప్రతి విషయంలో కూడా స్టూడెంట్కి ఎలా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. వాడు చేసేటువంటి విషయంలో కానీ వర్క్లో కానీ చాలా రోల్ మోడల్గా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే దిస్ కెన్ బి ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్. దిస్ కెన్ బి ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్. టీచర్ ఆర్ దేర్ నాట్ ఓన్లీ టు టీచ్ ది చిల్డ్రన్. అది మనం దిస్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్ డిపెండింగ్ ఆన్ ద టీచర్. మనం టీచర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉండాలి, బి ఆప్టిమిస్ట్ ఉండాలి, కానీ నెగిటివ్ ఉండకూడదు. అంతేకాకుండా స్టూడెంట్లు కూడా మార్క్స్ తక్కువైతే కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. ఏం పర్వాలేదు, నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాదులే కానీ, నెక్స్ట్ క్వార్టర్లోకి, ఆఫర్లకి, నెక్స్ట్ సెమ్కి, నెక్స్ట్ ఫార్మేటివ్ బాగా రాదు కానీ చెప్పాలి తప్ప డోంట్ డిసప్పాయింటెడ్, నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎప్పుడు అదే చెప్తున్నాం,
డోంట్ యూజ్ యూజ్లెస్ ఫెలో ఇన్ ద క్లాస్ రూమ్. ఎవరు కూడా ఉపయోగపడిన విద్యార్థి అంటూ ఉండరండి. కాకపోతే దోస్ హు ఆర్ ఐడెంటిఫైడ్ దేర్ స్కిల్స్, ఎవరైతే తన స్కిల్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. అఫ్కోర్స్ ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో లేకపోవచ్చు, కానీ నెక్స్ట్ బిజినెస్ ఫీల్డ్లో ఉండొచ్చు, లేదా పొలిటికల్ ఫీల్డ్లో ఉండొచ్చు, లేదా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉండొచ్చు, లేదా ఇంకొక సర్వీస్ ఫీల్డ్లో ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్గా దే ఆర్ వెరీ యూస్ఫుల్, వెరీ టాలెంటెడ్. Every student have their own talent. So the teacher must be the recognize which one is which talent is there. So దాని ప్రకారం మనం గైడ్ చేస్తూ ఉండాలన్నమాట. అది మనం అదే ముందా మనం నేర్చుకున్న దాని ప్రకారంగా ఇక్కడ అడ్వైజ్ అండ్ గైడెన్స్ అని ఉన్నాం. దాని టీచర్ గైడ్ చేస్తున్నాం. అదే గైడెన్స్ లో కూడా చెప్తున్నాం. గైడెన్స్ అండ్ దాంట్లో పర్సనల్ గైడెన్స్ ఉంటుంటుంది, ఎడ్యుకేషన్ గైడెన్స్ ఉంటుంటుంది, వొకేషనల్ గైడెన్స్ ఉంటుంది. టీచర్ ఎప్పుడు కూడా పర్సనల్ గా ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇవ్వాలి. అంటే వాడు విద్యాపరం ఎలా ఉన్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు, ఎలా తెలుసుకుంటున్నాడు కూడా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే వొకేషనల్ గైడెన్స్ అంటాం. అంటే విద్యార్థి సెలక్షన్ ఆఫ్ వొకేషన్ అండ్ సక్సెస్ ఆఫ్ ది వొకేషన్ ఏ విధంగా చేస్తాడు అందులో ఉంటుంది. అలాగే పర్సనల్ గైడెన్స్ అన్నాం. అంటే విద్యార్థి ఒక విద్యే కాదు, విద్యతో పాటు కూడా తన యొక్క శారీరకంగా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్, ఎథికల్ ఇవన్నీ కూడా ఎలా ఉంది అని కూడా అందరూ నేర్చుకుంటుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ దిస్ కెన్ బి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్ డిపెండ్ ఆన్ ద టీచర్. అది పాజిటివ్గా ఉండాలా, నెగిటివ్ ఉండాలనేది టీచర్ పైన. టీచర్స్ ఆర్ దే ఆర్ నాట్ ఓన్లీ టు టీచ్ ద చిల్డ్రన్. ఇక్కడ టీచర్ అంటే టీచింగ్ అంటే కేవలం ఒక బోధించేటువంటి ఒక మిషనే కాదు, బోధించే వ్యక్తే కాదు, బోధించే విధానమే కాదు. ద టీచర్స్ రోల్ మోడల్ అంటే టీచర్ ఏ విధంగా ఎలా ఉండాలనే విషయం కూడా చెప్తూ ఉండాలి. ఇక నాట్ ఓన్లీ టీచింగ్, అట్ ది సేమ్ టైమ్ దే గివ్స్ ఇన్ the physical exercise and the mental development. The both are very, very important aspects. One is the physical developments and second one is the mental development. The not only the physical and mental, at the same time we will build the social developments also. Emotional development, sometimes emotional and స్టూడెంట్స్ లో కానీ లేదా పర్సన్స్ లో ఇండివిజువల్స్ లో ఎమోషన్స్ ఉంటుంటాయి. అండ్ పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్. ద పాజిటివ్ ఎమోషన్స్ నో ప్రాబ్లం, వెరీ హ్యాపీ, బట్ సమ్టైమ్స్ ద నెగిటివ్ ఎమోషన్స్ ఆల్సో they're increasing, just like angry, phobia, jealousy, over anxiety is also negative emotions. So try to control the negative emotions to children, but also to love and care of them. వాళ్ళని కేవలం ఒక విద్యార్థిని కాకుండా ద టీచర్ ఎప్పుడు కూడా వాళ్ళని ఒక మంచి ప్రేమపూర్వకంగా చూడాలి. అండ్ కేర్ ఆఫ్ దెమ్, వాళ్ళ పట్ల చాలా శ్రద్ధ కూడా వహిస్తున్నట్లయితే స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంటారు అన్నమాట. అందుకని చెప్తా ఉంటుంటారు టీచర్ రోల్లో చాలా ఉంటారు. టీచర్ ఇస్ ఎ ఫ్రెండ్, teacher is a guide, teacher is a facilitator, teacher is a negotiator, teacher is a co-learner, teacher is a researcher, teacher is a judge, teacher is a hero. So these are the so many qualities and characteristics according to the teacher. కాబట్టి ఇక్కడ టీచర్ రోల్ మోడల్ అనడానికి కారణం ఏంటంటే అదే అని ఉన్నాం. 64 కళలు తన టీచర్ దగ్గర ఉంటాయి. నవరసాలు కూడా ఎక్కడ ఉంటాయంటే టీచర్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీచింగ్ రోల్ ఎప్పుడు కూడా చాలా బాగుండాలి. స్టూడెంట్స్ ఎంతసేపు కూడా ఎఫెక్షనేట్గా ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్. What is called love? Love అంటే మీరు అనుకున్నట్టుగా not only the opposite gender. The love is also 3 types. One is the God in prayer in between, and the relations is the second love, and opposite gender is the third love. ఇక్కడ టీచర్ కూడా పిల్లల పట్ల చాలా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ వాళ్ళకి చాలా ప్రేమపూర్వకంగా ఉంటే బాగుంటుంది. అలాగే టీచర్స్ ఆర్ టిపికల్లీ హైలీ రెస్పెక్ట్ by the people in the community and therefore become a role model to student and the parents. Teacher, these are very, very important. The teachers are typically highly respected. ఈ రోజున సొసైటీలో ఏ ప్రొఫెషన్కి లేనంత హైయెస్ట్ రెస్పెక్ట్ దేనికి ఉందంటే టీచర్స్కి ఉంది. ఎందుకు అంటే ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఎనీ డెవలప్మెంట్ ఆర్ ఎనీ హ్యూమన్ ఆర్ ఎనీ సక్సెస్ కేమ్ ఫ్రమ్ దేర్ ద టీచర్స్ హ్యాండ్. సో కాబట్టి ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు కూడా ఫస్ట్ రెస్పెక్ట్ ఎవరికి ఇచ్చారంటే టీచర్ ఇవ్వడం జరిగింది. అక్కడ టీచర్ యొక్క గ్రేట్నెస్ లేకపోతే స్టూడెంట్ యొక్క గ్రేట్నెస్ లేక ఎడ్యుకేషన్ గ్రేట్నెస్ అంటే ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి దాని యొక్క గ్రేట్నెస్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి అక్కడ టీచర్స్ ఆర్ టిపికల్లీ హైలీ రెస్పెక్ట్. ఎందుకంటే ఈ రోజున టీచర్ అంటే ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ప్రొఫెషన్ కేమ్ ఫ్రమ్ దర్ టీచర్స్. డైరెక్ట్ టీచర్ అవ్వచ్చు లేదా ఇండైరెక్ట్ టీచర్ అవ్వచ్చు. అందుకని అంటుంటాం ప్రతి ఒక్కరిని కూడా గురువు గారిని లేదా మాస్టర్ అని లేదా టీచర్ అని చెప్తా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైలీ రెస్పెక్ట్ బై ద పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ దేర్ ఫోర్ బికమ్ ఏ రోల్. ఈ రోజున సొసైటీలో ఒక సీఎం కానివ్వండి లేదా పిఎం కానివ్వండి ఎనీ హైయెస్ట్ పొజిషన్స్ దే ఆర్ బౌండ్ దే రెస్పెక్ట్ టు దేర్ టీచర్స్. సో కాబట్టి ఇక్కడ highly respect people in the community and therefore become a role model to the student and parents. And a role model can be anybody.
పేరెంట్స్ ఎవరికి బాగా అంటే పేరెంట్కి కూడా రోల్ మోడల్ ఉంటారు, యాజ్ ఎ ఫ్రెండ్గా ఉంటుంటారు. బట్ సమ్ ఆఫ్ అవర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది లైఫ్ చేంజింగ్ రోల్ మోడల్స్, నిజంగా చెప్పాలంటే కొంతమంది జీవితాల్లో టీచర్స్ ఇన్వాల్వ్ అవుతుంటుంటారు, వాళ్ళ యొక్క రోల్ మోడల్గా చెప్తా ఉంటుంటారు అన్నమాట. కాబట్టి ఆ లైఫ్ కూడా బాగా ఉంటుంటుంది, నేను ఆ టీచర్ లాగా ఉండాలి లేదా ఎలా చేయాలని ఒక రోల్ మోడల్గా చూస్తుంటున్నారు అన్నమాట ఆ టీచర్. టీచర్స్ ఫాలో స్టూడెంట్స్ టు ద ఈచ్ పివటల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, డిఫరెంట్ డెవలప్మెంట్ అట్ 6 to 8 hours ఆఫ్ డే. మనం ఎందుకంటే నోన్ టైమింగ్, అన్నోన్ టైమింగ్ అంటాం. ఎక్కువ టైం నోన్ టైమింగ్లో స్టూడెంట్ ఎక్కువ ఎక్కడ ఉంటాడంటే స్కూల్లో ఉంటాడు. స్కూల్లో ఎవరి దగ్గర ఉంటాడంటే టీచర్ దగ్గర ఉంటాడు. ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ దట్ ఫాలో ద టీచర్. కాబట్టి ఇక్కడ మాక్సిమం టైం, ద నోన్ టైం ఎంతసేపు ఎక్కడ ఉంటాడు. కాబట్టి ఇక్కడ 6 to 8 hours ఎక్కడ ఉంటాడంటే స్కూల్లో ఉంటాడు నోన్ టైంలో. సో 6 days a week, వారంలో 6 రోజులు కూడా ఎక్కడ ఉంటాడంటే స్కూల్లో ఉంటాడు. యూ యాజ్ అ టీచర్ ఆర్ poised to become one of the most influential people in our students in life. So a role model can be anybody, a parent, a friend, but some of our most influential in the life change a role models of teachers. Teachers follow students to each provide stage of development at 6 to 8 hours per day, 6 days per week. You as a teacher are poised to become one of the most influential people. So the teachers who help us grow as a people are responsible for imparting some of life's most important lessons. ఇక్కడ మనకి లైఫ్లో గ్రోత్, వాట్ ఈస్ కాల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటుంటాం. ఫిజికల్ చేంజెస్ అండ్ మెంటల్ చేంజెస్లో టీచర్ వెరీ హెల్ప్ టు అవర్ స్టూడెంట్స్. తన యొక్క డెవలప్మెంట్స్లో ఏ విధంగా హెల్ప్ చేస్తారు అని కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. డ్యూరింగ్ దర్ ఇనిషియల్ స్కూల్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎన్కౌంటర్, ఎక్కువగా స్టూడెంట్స్ బాగా డెవలప్ చేస్తూ వాళ్ళకి విధానం చెప్తాను. Perhaps for the first time, the children of same age and begin from some of the become independent from their children, from their own relationship. వాళ్ళు డెవలప్ చేసుకుంటూ అందరూ చూస్తూ ఉంటుంటారు అనమాట. అండ్ ఫ్రమ్ their own relationship you will carefully guide them and interview when necessary. అక్కడ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటుంటారు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ రోజున యొక్క స్కూల్ విధానంలో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే మెయిన్గా ఇక్కడ టీచర్ యొక్క రోల్ మోడల్లో చెప్పాలంటే మీకు ఫస్ట్ బేసికల్గా 4.4 లెసన్లోని రోల్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నాం. దాంట్లో టీచింగ్ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ ఎ స్టిమ్యులేటింగ్, డైరెక్టింగ్, గైడింగ్ ది లెర్నర్ అండ్ ఎవాల్యుయేటింగ్ ది లెర్నింగ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ది టీచింగ్, ఎ ప్రాసెస్ దట్ ఎనేబుల్స్ ది లెర్నర్ టు లెర్న్ అండ్ హిజ్ ఓన్ అని మనం డిస్కస్ చేస్తాం. అలాగే దానికి సంబంధించినటువంటి సొసైటీ ట్రైన్స్ కూడా ఏ విధంగా చేస్తుంది అందులో. మెయిన్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి అనుకున్నాం. అవి ఏంటంటే టీచర్ అని, స్టూడెంట్, లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ సిచ్యువేషన్. దీస్ 4 ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి లెర్నింగ్ ప్రాసెస్లో చూస్తాం మనం. అలాగే ఇక్కడ టీచర్ యాజ్ ఎ మోడల్, ఇది వేరే అందరు ఇక్కడ మెయిన్గా మోడల్గా ఒక ఇన్స్పైర్ తీసుకుంటామని, అలాగే గ్రేట్నెస్ ప్రకారంగా కానీ, అలాగే పొటెన్షియల్ ప్రకారంగా, నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే దాని ప్రకారంగా ఒక ఆస్పిరెంట్స్గా ఎలా ఉంటుంది అనేది, త్రూ దర్ కమిట్మెంట్స్ ఎలా ఉంటుంది, ఎక్సలెన్స్ ఏ విధంగా చేస్తారు, ఎబిలిటీస్ ఏ విధంగా డెవలప్ చేస్తారు, పర్సనల్ గ్రోత్ ఏ విధంగా తీసుకుంటారు చూసుకున్నాం. అలాగే అడ్వైజ్ అండ్ గైడెన్స్, టీచర్ నుంచి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా చక్కటి అడ్వైజ్ కానీ గైడెన్స్ కానీ ఇస్తూ ఉంటుంటారని చెప్పుకున్నాం. టీచర్ ఎప్పుడు కూడా టిపికల్ థింకింగ్ అన్నాం, చాలా పాజిటివ్గా థింక్ చేస్తారని చెప్పుకున్నాం. అలాగే ఒక రోల్ మోడల్గా కూడా టీచరు సొసైటీలో ఉన్నారు అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, పాజిటివ్ థింక్ చేయాలి. టీచర్స్ ఆర్ నాట్ ఓన్లీ దట్ టీచింగ్ ద చిల్డ్రన్, కేవలం బోధించడమే కాదు, స్కూల్స్లో కానీ, క్లాస్ రూమ్స్లో కానీ, యూనివర్సిటీస్లో కాకుండా అట్ ద సేమ్ టైమ్ వీ విల్ ట్రై టు డెవలప్ దర్ ఓన్ పర్సనాలిటీ, కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కూడా డెవలప్ చేయాలని చెప్పుకున్న టీచర్ మోడల్లో అని. అక్కడ ఎప్పుడు కూడా ఒక పేరెంట్గా కానీ, ఒక ఫ్రెండ్గా కానీ టీచర్ ఎప్పుడు ఉంటుంటారు, కోఆపరేటివ్గా ఉంటుంటారు, కోలేజర్ ఉంటుంటారు చెప్తున్నాను. ఇక్కడ ఎక్కువ టైం 6 to 8 hours per day ఇన్ ద నోన్ టైమింగ్స్ కూడా అక్కడ ఉంటారని, అలాగే 6 days per week అనేది కూడా అందులో ఉంటుంటారు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం టీచర్తో కనిపిస్తుంటారు కాబట్టి ఎక్కువ చేయవలసిన కాన్సెప్ట్ ఉంటుంది అని మనం చెప్పడం జరిగింది. కాబట్టి టుడేస్ లెసన్ ద టీచర్ లెర్నింగ్ ప్రాసెస్, టీచర్ మోడల్లో మనం చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఈ లెసన్ మీరు కంప్లీట్ చేసిన జరిగింది. మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు మళ్ళా ఈ లెసన్స్ పీపీటీని కానీ, అలాగే ఈ కంటెంట్ కూడా మీ మెయిల్స్కి అలాగే వాట్సాప్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ కోవిడ్ పీరియడ్, అకార్డింగ్ టు డైరెక్షన్స్ ఆఫ్ అవర్ వైస్ ఛాన్సలర్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్, they give you some lessons also to the PPT. Already these are lessons are completed before April month and May month. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి.
ఈ లెసన్స్ బాగా మీరు చదవండి. మీకు ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ టు మీ త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్ ఆర్ డైరెక్ట్లీ కాల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.